मेरा रोज टकराए वो दिल डूबा जाए। ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, వెలుగులో ఉన్నప్పుడు అందరూ నీ వెంటే ఉంటారు, కానీ చీకట్లు ముసురుకున్నప్పుడు నీ నీడ కూడా నీ వెంటుండదు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం మాజీ క్రికెట్ ప్లేయర్ వినోద్ కాంబ్లే. ఈ మధ్య కాలంలో ఇతని పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తీవ్ర అనారోగ్య పాలైన వినోద్ నడవలేని స్థితిలో ఉన్న ఒక వీడియో వైరల్ అవ్వడంతో అసలు అతనికి ఏమైందనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక తాజాగా వినోద్ కాంబ్లే రెండో భార్య అయిన ఆండ్రియా తనకి విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అలా మద్యం మత్తులో కాంబ్లే ఆమెను కుకింగ్ ప్యాన్ తో కొట్టి నోటికొచ్చినట్లు తిట్టడంతో అతని టార్చర్ ని భరించలేక ఆమె పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ని కూడా నమోదు చేసింది. అంతేకాకుండా వినోద్ ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా మారడంతో వినోద్ బిహేవియర్ ని సహించలేక 2023లో విడాకులకి అప్లై చేయగా అప్పటి నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ వస్తున్నారు. ఇక అలా కోర్టులో ఈ కేసు జరుగుతున్నప్పుడే ఆండ్రియా ఉన్నట్టుండి వినోద్ తో విడాకులని క్యాన్సిల్ చేసుకోవడంతో ఈమె నిర్ణయంపై అందరూ షాక్ కి గురవుతున్నారు. అసలు ఆండ్రియా విడాకులు క్యాన్సిల్ చేసుకోవడానికి గల కారణాలేంటి? సచిన్ వినోద్ కాంబ్లే ఫ్రెండ్షిప్ కి ఎందుకు ఫుల్ స్టాప్ పడింది? రాకెట్ లా దూసుకుపోయిన వినోద్ పాతాళానికి ఎందుకు పడిపోయాడు? ఇతనికి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? వినోద్ 2 పెళ్లిళ్ల వెనుకున్న రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వినోద్ గణపత్ కాంబ్లే అలియాస్ వినోద్ కాంబ్లే. ఇతను 1972 జనవరి 18న మహారాష్ట్రలోని ముంబైలో ఒక నిరుపేద మరాఠీ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి గణపత్ కాంబ్లే, తల్లి విజయ. ఇతనికి ఒక అన్న, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇతని తండ్రి మెకానిక్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా వీరి కుటుంబం పెద్దదవ్వడం, ఆదాయం కూడా చాలా తక్కువగా రావడంతో కాంబ్లేకి చిన్నప్పటి నుండి ఏమి కోరినా దొరికేది కాదు. ఇక కాంబ్లే తన స్కూలింగ్ ని ముంబైలోని శారదా ఆశ్రమ విద్యా మందిర్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కాంబ్లేకి చిన్నప్పటి నుండి క్రికెట్ పై ఇంట్రెస్ట్ ఉండేది. ఇక తను చదువుతున్న స్కూల్లోనే తనకి జూనియర్ గా సచిన్ టెండూల్కర్ కూడా చదువుతూ ఉండేవాడు. అలా ఆ స్కూల్లో క్రికెట్ కోచ్ గా రమాకాంత్ అచరేకర్ ఉంటూ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ కి క్రికెట్ కోచింగ్ ఇస్తుండేవారు. ఇక అలా సచిన్, కాంబ్లే, రిక్కీ అని ముగ్గురిని తన ఫేవరెట్ స్టూడెంట్స్ గా భావించి వారికి పర్సనల్ గా ట్రైనింగ్ ఇస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే 1988లో వీరు చదువుతున్న శారదా విద్యాశ్రమానికి మరియు సెయింట్ జేవియర్ స్కూల్ కి మధ్య క్రికెట్ మ్యాచ్ జరగగా 15 ఏళ్ల సచిన్, 16 ఏళ్ల వినోద్ కాంబ్లే కలిసి ఆ మ్యాచ్ లో 664 పరుగులని తీసి రికార్డ్ ని క్రియేట్ చేశారు. అలా ఆ మ్యాచ్ లో కాంబ్లే 345 రన్స్ చేయడంతో ఆ మ్యాచ్ ని ఈజీగా విన్ అయ్యారని చెప్పొచ్చు. ఇక అప్పటి నుండి వీరిద్దరిపై బీసీసీఐ నిఘా పెట్టింది. ముఖ్యంగా కోచ్ రమాకాంత్ సచిన్ ని ఎంకరేజ్ చేయడంతో అతను 1989 ఫిబ్రవరి 15న తన 16 ఏళ్లకి పాకిస్తాన్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్రికెట్ అరంగేట్రం చేశాడు. కానీ వినోద్ కాంబ్లే మాత్రం 4 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా కాంబ్లే తన 10వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి క్రికెట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయడంతో 1993లో ఇంగ్లాండ్ పై టెస్ట్ మ్యాచ్ ఆడడం ద్వారా తన క్రికెట్ జర్నీని స్టార్ట్ చేశాడు. అలా మొదటి మ్యాచ్ లోనే 224 రన్స్ కొట్టి అందరి దృష్టిని తన వైపు ఆకర్షించాడు. అలా ఆ తర్వాత జింబాబ్వే పై 227, శ్రీలంకపై 240 రన్స్ చేసి ఫాస్టెస్ట్ 1000 రన్స్ ని కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డ్ ని క్రియేట్ చేశాడు. దీంతో సచిన్ కంటే కాంబ్లేకే మంచి లైఫ్ ఉందని అందరూ ఇతనిపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఆ టైంలో సచిన్ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తుండేవాడు. ఇక అలా కాంబ్లేకి రాత్రికి రాత్రే జనాల్లో వచ్చిన నేమ్, ఫేమ్, మనీతో బాగా పాపులర్ అయ్యాడు. కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అదే క్రేజ్ ఎప్పటికీ ఉంటుందని తరచూ పార్టీస్, డ్రింక్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేయడం మొదలెట్టాడు. ఇక అప్పట్లో క్రికెట్ కోచ్ గా ఉన్న ఒక వ్యక్తి కాంబ్లే గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మ్యాచ్ ఉన్న ముందు రోజు రాత్రంతా బాగా తాగేసి ఉదయాన్నే ఫీల్డ్ లోకి అలాగే వచ్చి బ్యాటింగ్ చేసేవాడని, తనకి ఒక డిసిప్లిన్ లేదని, ప్లేయర్స్ మీటింగ్ ఉందని పిలిస్తే తను మాత్రం రూమ్ లోనే తాగుతూ తనని తాను స్టార్ ప్లేయర్ గా ఫీల్ అయ్యేవాడని చెప్పుకొచ్చాడు. ఇక అలా ఒకవైపు సచిన్ ఫామ్ లోకి వచ్చి సెంచరీలు చేస్తుంటే మరోవైపు కాంబ్లే మాత్రం అప్పటికే మత్తు మందికి, మద్యానికి బానిసయ్యాడు. దీంతో తన టెస్ట్ కెరియర్ స్టార్ట్ చేసిన 2 ఏళ్లకే అంటే 1995లో న్యూజిలాండ్ పై లాస్ట్ మ్యాచ్ ఆడడం ద్వారా తన టెస్ట్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా రోజు రోజుకి తనకున్న చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం క్షీణించి వన్డే మ్యాచెస్ లో 10
10 రన్స్ కంటే ఎక్కువగా స్కోర్ చేసేవాడు కాదు. అయినా కూడా కాంబ్లే సచిన్ క్లోజ్ ఫ్రెండ్ అవ్వడంతో అతని రికమెండేషన్ తోనే కాంబ్లేకి 1996లో జరిగిన వరల్డ్ కప్ లో ఆడే అవకాశం వచ్చింది. ఇక కాంబ్లే సెమీఫైనల్స్ లో తనకి అవకాశం ఉన్న 10 రన్స్ చేసి అవుట్ అవ్వడం, అలా ఇండియా శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో కాంబ్లేని భరించలేక బీసీసీఐ టీం నుండి బయట పెట్టింది. అలా ఆ మధ్యలో ప్లేయర్స్ ఎవరైనా ఇంజూర్ అయినప్పుడు ఒకటో రెండో మ్యాచెస్ లో ఇతనికి ఛాన్స్ వచ్చినా కాంబ్లే దాన్ని ఉపయోగించుకోలేదు. ఇదిలా ఉంటే పూణేలోని హోటల్ డైమండ్ బ్లూలో కాంబ్లే తన ఫ్రెండ్స్ ఆర్గనైజ్ చేసిన ప్రైవేట్ పార్టీకి వెళ్ళగా ఆ హోటల్ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న నియోలా అనే ఫారినర్ తో ఇతనికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా కలిసిన 3 నెలలకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి పూణేలోని ఒక చర్చిలో పెళ్లి చేసుకుని వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక అలా పెళ్లి తర్వాత కాంబ్లేకున్న చెడు అలవాట్లు, తన రూట్ బిహేవియర్, గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలిసి నియోలా అతన్ని నిలదీయగా కాంబ్లే కోపంతో ఆమెను కొట్టి తిట్టి హింసించడంతో భరించలేని నియోలా అతనికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలపగా కొన్ని రోజులు అన్ని బాగానే సాగిన కాంబ్లే మళ్ళీ అదే విధంగా ప్రవర్తించడంతో నియోలా తట్టుకోలేక పెళ్లైన 2 ఏళ్లకే కాంబ్లేకి విడాకులు ఇచ్చేసింది. ఇక ఈ విడాకులతో మానసికంగా కృంగిపోయిన కాంబ్లే కెరియర్ పై కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. మరోవైపు అప్పటికే మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ ఇతని ప్లేస్ ని రీప్లేస్ చేయడంతో కాంబ్లేకి వేరే దారి లేక 2000 సంవత్సరంలో వన్డే మ్యాచెస్ కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అలా మొత్తంగా 17 టెస్ట్ మ్యాచ్లాడి 1084 రన్స్ ని కొట్టగా 104 వన్డే మ్యాచెస్ లో 2477 రన్స్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే కాంబ్లే మోడల్, ఫ్యాషన్ డిజైనర్ అయిన ఆండ్రియాని ఒక యాడ్ షూట్ లో కలవగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. అలా 6 సంవత్సరాల డేట్ తర్వాత ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో కాంబ్లే క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయి ఆండ్రియాని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాంబ్లే సచిన్ ఏ దశలోనూ తనకి హెల్ప్ చేయలేదని, అతను సపోర్ట్ చేసుంటే తను ఇప్పటికీ టీంలోనే ఉండేవాడని చెప్పడంతో అప్పట్లో ఇతని వ్యాఖ్యలు వైరల్ గా మారి ఆ మాటల వల్ల సచిన్ చాలా హర్ట్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే కాంబ్లే పర్ఫార్మెన్స్ పూర్ గా ఉన్న ప్రతి వన్డే మ్యాచెస్ కి తనని రికమెండ్ చేస్తూ తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ని వదులుకోమని, కెరియర్ వైపు దృష్టి పెట్టమని చెప్పిన కాంబ్లే అప్పుడు అదంతా పట్టించుకోకపోగా తన కెరియర్ సచిన్ వల్లే నాశనమైందని చెప్పడంతో సచిన్ అప్పటి నుండి కాంబ్లేతో ఉన్న ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దీంతో సచిన్ తన రిటైర్మెంట్ రోజున తన స్పీచ్ లో చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయిన కాంబ్లే పేరు ప్రస్తావించలేదు. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మానసికంగా కృంగిపోయిన కాంబ్లే మరుసటి రోజు బాగా మద్యం తీసుకొని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తనుంటున్న అపార్ట్మెంట్ కాంపౌండ్ ని గుద్ది అడగడానికి వచ్చిన సెక్యూరిటీని కొట్టడంతో ఆ అపార్ట్మెంట్ వారు కాంబ్లేపై కేసుని పెట్టి తనని జైల్లో పెట్టించారు. అలా కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన కాంబ్లే మీడియాతో మాట్లాడుతూ 1996లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, దానివల్లే తను బాగా ఆడలేకపోయాడని, తనని బలిపశువు చేసి తన కెరియర్ ని నాశనం చేశారని చెప్పడంతో ఆధారాలు లేకుండా విమర్శించినందుకు గాను బీసీసీఐ నుండి వినోద్ కాంబ్లేకి వార్నింగ్ రావడంతో పాటు తనకి ప్రతి నెల వస్తున్న 30,000 రిటైర్మెంట్ పెన్షన్ ని కూడా ఆపేసింది. అయినా కాంబ్లే అదంతా పట్టించుకోకుండా సినిమాల్లోకి వెళ్లి యాక్టింగ్ లో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. అలా ట్రై చేస్తున్నప్పుడే సంజయ్ దత్ హీరోగా చేసిన అనర్థ్ అనే మూవీలో నెగిటివ్ రోల్ ని చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయిన కాంబ్లేకి డీడీ నేషనల్ లో బనుంగి మిస్ ఇండియా అనే సీరియల్లో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో కొన్ని ఎపిసోడ్ల తర్వాత ఇతని పాత్రలో వేరే వారిని రీప్లేస్ చేశారు. ఇక ఈ కాంట్రవర్సీస్ తో వచ్చిన పబ్లిసిటీతో కాంబ్లేకి హిందీ బిగ్ బాస్ సీజన్ 3లోకి వెళ్లే అవకాశం వచ్చింది. అలా ఆ షోలో కాంబ్లే తను చేసిన తప్పులన్నింటికి మరొకరిపై నిందలు మోపే విధానం జనాలకి నచ్చక కాంబ్లేని 47వ రోజుకి హౌస్ నుండి బయటకు పంపించేశారు. అలా ఆ తర్వాత కాంబ్లే కామెడీ సర్కస్ అనే షోలో పార్టిసిపేట్ చేస్తూ పల్ పల్ దిల్ సే సాత్ అనే మూవీలో కూడా అజయ్ జడేజాతో కలిసి యాక్ట్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో తనకి తెలిసిన పనినే చేయాలని యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి 2009లో కొంత డబ్బుని అప్పుగా తెచ్చి ఖేల్ భారత్ స్పోర్ట్స్ అనే అకాడమీని స్టార్ట్ చేసి క్రికెట్ కోచింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ఆ తర్వాత కూడా కాంబ్లే మద్యం తాగేసి అకాడమీకి వెళ్లడం, అందరిపై అరవడం లాంటి బిహేవియర్ ని చూసి ఒక స్టేజ్ లో స్టూడెంట్స్ అందరూ ఇతని అకాడమీకి రావడమే ఆపేశారు. దీంతో ఆ అకాడమీని మూసేసి చేసిన అప్పులన్నీ తీర్చాలని కొన్ని అకాడమీస్ లో కోచ్ గా చేరిన 2 నెలల కంటే ఎక్కువగా ఎక్కడా పనిచేసేవాడు కాదు. ఇక అలా కాంబ్లేకి ఉన్న చెడు అలవాట్ల వల్ల 2013లో కారులో వస్తుండగా తనకి హార్ట్అటాక్ రావడంతో ఇమీడియట్ గా ట్రాఫిక్ పోలీస్ ఇతన్ని చూసి లీలావతి హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్లు హుటాహుటిగా ఆపరేషన్ చేయడంతో కాంబ్లే ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. ఇక అలా ఆపరేషన్ అయ్యాక కూడా కాంబ్లే చెడు అలవాట్లని మానకపోగా తన భార్యని కొట్టి తిట్టి హింసిస్తూ తన సంపాదన మీదే డిపెండ్ అయ్యేవాడు. ఇదిలా ఉంటే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు. అలా రోజు రోజుకి అప్పుల బాధ ఎక్కువై ఉన్న ఇల్లుని అమ్మేసి రెంట్ హౌస్ కి వెళ్లిపోయారు.
కోల్పోయారు. దీంతో ఇలా ఉంటే అవ్వదని రాజకీయాల్లోకి వెళ్లి తన సత్తా చాటుకోవాలని కాంబ్లే ముందుగా ముంబైలో ఉన్న భక్తి శక్తి అనే ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వగా కొన్ని నెలల తర్వాత ఆ పార్టీలో లైఫ్ లేదని తెలుసుకొని రాజీనామా చేసి లోక్ భారతి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎమ్మెల్యేగా విక్రోలి అనే ప్లేస్ నుండి పోటీ చేయగా కాంబ్లే డిపాజిట్స్ ని కూడా కోల్పోయాడు. అలా ఆ తర్వాత కాంబ్లేకి కిడ్నీ ప్రాబ్లం కూడా రావడంతో తన భార్య అప్పు తెచ్చి మరీ ఆపరేషన్ చేపించిన కాంబ్లే తన అలవాట్లని మాత్రం వదులుకునేవాడు కాదు. అంతేకాకుండా కాంబ్లే తన భార్యని తరచూ కొడుతూ తిడుతుండడంతో భర్తపై విసుగు చెందిన ఆండ్రియా తన సంపాదన మీదే ఉంటూ ఇలా చేయడంతో తనకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా అప్పటి నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ వస్తున్నారు. ఇక అలా ఉన్నట్టుండి కాంబ్లే ఆరోగ్యం బాగా క్షీణించి నడవలేని స్థితిలో ఉండే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసి చలించిపోయిన ఆండ్రియా కాంబ్లేని ఇలా వదిలేస్తే తను ఏమైపోతాడో అని ఆలోచించి తనని ఇకపై భర్తలా కాకుండా ఒక బిడ్డలా చూసుకోవాలని తనే దగ్గరుండి తన ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని డిసైడ్ అయి ఆ విడాకుల దరఖాస్తుని క్యాన్సిల్ చేసుకుంది. ఇక అలా వినోద్ కాంబ్లే పరిస్థితిని చూసి చాలా మంది ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం చేయగా సచిన్ కూడా ఇతనికి ఒక ఫ్లాట్ నుంచి ఆర్థికంగా సహాయం చేస్తూ చికిత్సకి కావాల్సిన మొత్తం డబ్బుల్ని కూడా భరిస్తానని హామీ ఇవ్వడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఇక కాంబ్లే అప్పటికే 17 సార్లు రీహాబిలేషన్ సెంటర్కి వెళ్ళినా తన చెడు అలవాట్లని వదలలేదు గాని సచిన్ ఎప్పుడైతే తనతో మాట్లాడాడో వెంటనే ఇకపైన తనకున్న అలవాట్లని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. వినోద్ కాంబ్లే విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం, చులకనైపోతాం అనేదే నిజం. ఇది ఫోక్స్ వినోద్ కాంబ్లే గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.